మోక్షమార్గం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. థంబ్‌నెయిల్ చూడగానే ఈరోజు మన టాపిక్ ఏంటో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా! ఈరోజు టాపిక్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. రీసెంట్‌గా నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళానండి. అక్కడ నా చిన్నప్పుడు స్నేహితురాలు కలిసింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. చాలా సరదా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుతుండగా తను సడన్‌గా పూరి యాత్ర గురించి నాతో చెప్పింది. వాళ్ళు పూరి వెళ్దాం అనుకున్నారంట. కానీ తను పూరి వెళ్ళే ముందు ఫస్ట్గా పూరి కోసం తెలుసుకుందామని యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేసిందంట. చాలా వీడియోస్లోని తనకి ఒకటి కామన్గా కనిపించిందంట. అదేంటి అంటే పూరిలోని ప్రసాదాల పైన ఎక్కువగా ఈగలు వాలుతుంటాయి. అక్కడ పూరి ఏరియాస్ అన్నీ చాలా అన్హైజీన్గా ఉంటాయి. రోడ్ల పైన అక్కడ దొరికే అన్ని ఫుడ్స్ పైన విపరీతంగా ఈగలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అని ఇలాంటి వీడియోస్ అన్నీ తను చూసిందంట. చూసి నాతో చెప్పింది, మీది కూడా ఒరిస్సా కదా, మీకు తెలుసు కదా పూరి గురించి. సో అక్కడ అంత ఫేమస్ అయిన పూరి ఏంటి ఇంత అన్హైజీన్గా ఉంటుంది, అంత పెద్ద పుణ్యక్షేత్రం అయ్యుండి ఏంటి అక్కడ మెయింటెనెన్స్ ఇలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏం మెయింటైన్ చేయరా, దేవస్థానం వాళ్ళు దీని గురించి ఏం కేర్ తీసుకోరా, మరి మన ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం కదా, ఏంటి అది, దాని గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది, ఇది నిజమా కాదా అని తను నన్ను అడిగింది. తను నాకు అడగగానే నాకు చాలా నవ్వొచ్చింది. అసలు తను అనుకున్నదంతా ఒక అపోహ మాత్రమే. ఈరోజు వీడియోలోని తనలాగే చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను. ఇది పూర్తిగా వినండి, మీ అందరిలో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సరేనా, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. పూరి జగన్నాథుడి ఆలయం మహాప్రసాదంపై ఎక్కువగా ఈగలు వాలి ఉంటాయి అనే ప్రచారం పూర్తిగా అపోహ మాత్రమే. జగన్నాథుని వంటగదిలో మరియు ప్రసాదం పంపిణీ చేసే ప్రదేశాలలో అత్యంత కఠినమైన సాంప్రదాయక నియమాలు అలాగే పరిశుభ్రత ప్రమాణాలు అక్కడ ఉన్నవారు పాటిస్తారు. ఆలయ సిబ్బంది మరియు పూజారులు ప్రసాదం విషయంలో తీసుకునే అత్యున్నత జాగ్రత్తలు, దాని వెనక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు నేను చెప్తాను. మొదటిగా కఠినమైన వంటగది నియమాలు. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది పూరిలోనే ఉంది. పూరి ఆలయ వంటగది అత్యంత విశాలమైనది, అలాగే క్రమశిక్షణతో కూడుకున్నది. అక్కడ వంట చేసేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే. వారినే సువారులు అని అంటారు. ఇటు మన ఏరియా సైడ్ వంట పుట్టి అలా అంటాం కదా, అలాగే పూరిలోని ఆ వంట బ్రాహ్మణులను సువారులు అని అంటారు. వారు ప్రతిరోజు స్నానం చేసి అత్యంత శుభ్రమైన శ్వేత వస్త్రాలను, అదే మడి వస్త్రాలను ధరించి వంటగదిలోకి ప్రవేశిస్తారు. వంట రూమ్ నుండి ప్రసాదాన్ని దేవుడి సన్నిధికి తీసుకువెళ్ళే సమయంలో వారి ఉమ్ము కూడా ప్రసాదంపై పడకుండా ఉండేందుకు నోటికి గుడ్డలు లేదా మాస్కులు కట్టుకుంటారు. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాతే దీనిని ఆనంద్ బజార్ అనే బహిరంగ ప్రదేశంలో భక్తులకు అందిస్తారు. ప్రసాదాన్ని కుండలు లేదా మట్టి పాత్రలలో ఉంచి విక్రయిస్తారు. వేడివేడిగా ఉండే ఈ పాత్రలపై మూతలు ఎప్పుడూ ఉంటాయి. రోజుకు వేలాది మంది భక్తులు వచ్చే ఈ ప్రదేశంలో ఈగలు వాలకుండా, నిలవ ఉండకుండా ఆలయ సిబ్బంది, స్థానిక యంత్రాంగం నిరంతరం శుభ్రతను పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ ప్రసాదాన్ని సాక్షాత్తు అన్నబ్రహ్మగా భావిస్తారు. వంట చేయడానికి గంగా, యమున అనే ప్రత్యేక బావుల నుంచి నీటిని వాడుతారు. శతాబ్దాలుగా ఈ ఆలయంలో లక్షలాది మందికి ప్రసాదం పెడుతున్నా సరే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూరిలో ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్స్ ఎక్కడా వినలేదు, చూడలేదు. వాటికి అసలు ప్రూఫ్స్ కూడా లేవు. ఈ ప్రసాదం అత్యంత వేడిగా ఉంటుంది. ఆ వేడి మరియు ఆవిరి వల్ల పాత్రల దగ్గరకు ఈగలు కానీ అలాగే ఇతర కీటకాలు అస్సలు చేరలేవు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుగుతూ ప్రసాదాన్ని వేడివేడిగా స్వీకరించే ఆ రద్దీ ప్రదేశంలో ఈగలు పూర్తిగా వారిపోవడం అన్నది అసాధ్యం. ఆలయ కమిటీ ఆనంద్ బజార్లో పరిశుభ్రతను మెరుగుపరచడానికి నిరంతరం బ్లీచింగ్ పౌడర్ అలాగే క్లీనింగ్ సిబ్బందిని నియమిస్తుంది. అక్కడ పనిచేసే సహాయకులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అలాగే గుర్తింపు కార్డులు కేటాయించి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ ప్రసాదాన్ని ఆనంద్ బజార్లోనే నేలపై కూర్చొని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. కనుక పూరి ఆలయానికి ఇలా అనేక మంది భక్తులు రావటం వల్ల ఆనంద్ బజార్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా తడితడిగా ఉంటుంది. దీనిని చూసి కొందరు పర్యాటకులు సోషల్ మీడియాలో పూరి అపరిశుభ్రతగా ఉంటుంది అని పుకార్లు సృష్టించారు. భక్తుల ఆరోగ్య అలాగే ఆహార భద్రత విషయంలో, అలాగే శ్రీ జగన్నాథుని మహాప్రసాదం యొక్క పవిత్రత అలాగే పరిశుభ్రత విషయంలో ఆలయ సిబ్బంది అంటే శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ SJTA అలాగే ఒరిస్సా గవర్నమెంట్ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తారు. అర్థమైంది కదండి. ఆ రోజు నా ఫ్రెండ్కి నేను ఈ వివరాలన్నీ చెప్పగా తన మనసులో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి. అలాగే వాళ్ళు పూరి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని వచ్చారు. మీరు కూడా మీ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మీరు కూడా పూరి వెళ్ళి ఆ జగన్నాథ స్వామి దర్శనం చేసుకోండి. జై శ్రీకృష్ణ. నమస్తే.